ఒకసారి వెళ్ళరా. ఏ రాజకార్యాలు ఉంటేనే పిలవాలా? ఏదన్నా మామూలుగా మాట్లాడుకోవడానికి పిలవకూడదు ఏమిటి? పోండి, మీ పిల్ల చేస్తాను. మరీ వయసు వచ్చిన కొద్ది ఏం లేదు, ఊరెళ్దాం. వస్తావు? ఎక్కడికి అడిగావా? ఇక అయినట్టే. అదే ఆ గుర్రపు కొండల దగ్గర జీడి మామిడి తోటలేమో బేరానికి వచ్చాయట, చూసి బాగుంటే కొనేద్దామని. పోలేండి, ఇన్నాళ్ళకైనా భూలక్ష్మి మీద బుద్ధి మండింది. తాహత కావద్దట, ఏదో ఇటుక మీద ఇటుక పెట్టి తీసుకో మీద తీసుకోబోసి ఏమే గట్టిగానకే నిజం నిమైపోతారు. నిజం చెప్తే ఎవరు నమ్మలేండి. సరే ఆ సామాన్య సర్దు. మరి ఏమిటా తొందర? రైలుకి వెళ్ళినట్టు. కారులో వెళ్తే మాత్రం వారం వర్జం అక్కర్లేదా? అండి అటువైపు వెళ్తే బాబుని గురించి కొంచెం వాకపు చేసి వెంట తీసుకురండి. బొత్తిగా వాడు కబురే తెలియదు. బాబుని గురించి మనం వాకపు చేయాల్సిన అవసరం ఉందో? ఇక మా నాన్న దారికి రాడు సార్. పెట్టుబడి భారం అంతా మీదే. ముందు మీ 9 లక్షలు ఇచ్చేయండి. అందు గారు, మాగారు, మీ అల్లుడి గారే నాకు అది. రామ 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 రాజు సార్, కథ చెప్పనా? మిస్టర్, కథ నువ్వేం చెప్పక్కర్లేదు, నేను చెప్తానులే. చూడు, మేము పిక్నిక్ వెళ్ళాలి, నువ్వు వెళ్ళి ఆ కథ స్క్రిప్ట్ సినిమా ఆ గొడవ అంతా చూసుకోపో. అలాగే కవి. సార్, డబ్బుంటే 10 రోజుల్లో తీసి పారేస్తాను. పారేస్తాడు చెత్త కుప్పలో. మై సిస్టర్, నా చెల్లెలు కాంచన. యు లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. బుచ్చబ్బాయ్, పదా మనం అలా షికారు వెళ్ళొద్దాం. షికారుకా? ముసలాడు మనం ఎందుకండి? బుచ్చబ్బాయ్, ఇంట్లో ఒక ఇనప కడ్డీ ఉందా? ఉందండి. పట్రా. ఎందుకు తమరు సెలవిస్తే? ఒట్టి చేతులతో వచ్చి పారేయటానికయ్యా. మీరు ఎప్పుడైనా సర్కస్ కంపెనీలో పనిచేశారా అండి? కమ్మరు కూడా పనిచేశారు. పోరా, నీకెందుకు? పోమంటుంటే క్షమించండి, ఇంతకీ నేను ముసలవాడిని అంటావు? ఆ ఉద్దేశంతోనే అనలేదండి. ఏదో పిల్లలు సరదాగా. ఓహో, అదే సరదా సరే గాని బుచ్చబ్బాయ్, పెళ్లి గాని పిల్లలు ఒంటరిగా ఏది? విలువైన మాట, విలువైన మాట. అందుచేత నేను వాళ్ళకు కూడా పెడతాను. ఏది, నువ్వు ముసలివాడివి కాబట్టి ఇంట్లో కూర్చుని రామకోట రాసుకో. రామకోట ఎందుకండి, 1 లక్ష రాస్తే చాలు. కానీ తమ రమ్మంటే మాత్రం వద్దు. చిత్తం మానేస్తా. అమ్మాయిలు ఆలస్యం ఎందుకు, బయలుదేరండి. నేరాను ఇంతక మరి. అబ్బా, బోర్ కొడుతుంది. చిరంజీవి, డాడీ, కాంచనమాల, నీకు బోరు కొట్టకుండా నేనుంటానుగా. ఇది నాకు నువ్వు, నీకు నేను. విలువైన మాట. వెళ్ళమ్మా, వెళ్ళమ్మా. చిరంజీవి, డాడీ, మాల, ఈ ముసలివాణ్ణి మంచి చేసుకో, ఎందుకైనా మంచిది. చూడు, నీకు ఒక మెరికలాంటి కుర్రవాణ్ణి, నీకు నచ్చిన వాణ్ణి తీసుకొచ్చి పెళ్లి చేసే పూచి నాది. వస్తుంది వస్తుంది వస్తుంది. పదండి పదండి. హలో కవి, ఇక్కడికి నీతోటే ఫాదర్కి 4-5 కథలు చెప్పేసి అక్కడే అగ్రిమెంట్ రాసేద్దాం. చూడు, నువ్వు ఇలా వెంటబడి కథలు చెప్పావంటే మా నాన్న గమ్ముడి కూడా రాల్తాడు. మీ నాన్న రాల్తాడు, మా నాన్న చేపడు. మన పని తీరు. అందుకే నేను ఒక ఏర్పాటు చేశాగా. అది కాదు కవి, ఏది ఏర్పాటు చేసుకుంటా. మా నాన్న అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. ఓహో, ఎంత? 111. ఓహో, పెట్టి చేసావంటే ఇది కూడా దగ్గర జబ్బులు పెట్టి. ఓహో కవి, అయితే పూజకన్నీ ఏర్పాట్లు చేస్తాను. యూ గో హెడ్. ఇక్కడ డ్రైవర్లు ఎందుకయ్యా, నేను డ్రైవ్ చేస్తానుగా. అమరే, ఎక్కడమ్మా, ఎక్కండి ఎక్కండి ఎక్కండి. మై డియర్ గర్ల్, నువ్వు వచ్చి ముసలు కూర్చో. ముసలు వాడినిగా, పర్వాలేదు. అయినా ముసలి మాత్రం అయ్యంలే, చెట్లు ఇంట్లో పోస్తా. ఏమి చమత్కారు, ఏమి చమత్కారు. కోటీశ్వర్లు, భూపతులు, కోటి చమత్కారాలు. ఏమి చమత్కారం, కోటీశ్వర్లు, కోటి చమత్కారాలు, కోటి భూపతులు. నువ్వు సుబ్బారెడ్డి గారా?
బుచ్చిగడగారా? నేను బుచ్చిగా ఎదురు చూపుగాను బంగారం గాను. అరే నిన్ను చూసి ఎన్నాడైందిరా? ఎన్నాళ్ళు ఏమిటా నీ ముఖం? ఎన్నేళ్ళు అనరా? అదే 15 ఏళ్ళు ఉంటుంది కదా. సరే ఇక్కడేం చేస్తున్నారు నువ్వు? ఏం చేయడం రాదు బంగళా. నిజం? సరే నువ్వు ఎలా వచ్చేందుకురా? ఏం లేదురా, ఇక్కడ తోటలేవో బేరానికి వచ్చాయంటే చూద్దామని వచ్చాను. తోటలా? ఇది గుర్రపకొండ తోటలా? అవే కొనరా నా పక్కనే ఈ రూపులు అవుతాం. ఈ చుట్టుపక్కల నీకు ఎంత పేరుందిరా? ఎక్కడ బేరానికి వెళ్ళినా బుచ్చబ్బాయి గారు అంటుంటే మా బుచ్చిగాడు ఎందుకు కాకూడదని వెతుక్కుంటూ వచ్చాను రా. సరిగ్గా నువ్వే అయ్యా. లోపల రా. చాలా సంతోషం. వచ్చి బంగ్లా చాలా బాగుందిరా. కాంట్రాక్టర్ ఎవర్రా? కాంట్రాక్ట్ ఎవరా? నేను దగ్గరుండి స్వయంగా కట్టించాను. 3 లక్షలు అయింది. ఇప్పుడు ఎక్కడున్నావురా? హైదరాబాద్ లో. ఏం చేస్తున్నావు? ఏదో బిల్డింగ్లు కాంట్రాక్ట్ చేస్తున్నాను. 10-15 బంగాళాల దాకా ఉన్నాయి. అయితే బాగా దోచుకుంటున్నావు అనమాట. సంవత్సరానికి 3-4 వేలా లక్కనాలు. ఒరే నాకు లక్షలు అంటే కానీ ఆనవరా. కాఫీ తోతావా? మంచి టీ బాయ్. టీ పడరా. సరే పిల్లలు ఎంతమంది? 2 ఆడపిల్లలు, 1 అడ్డగాడిద ఉన్నాడురా. నా కొంపదీయడానికి ఒక చూపుతుడు. మరి ఆడపిల్లలకి సంబంధాలు ఏమన్నా చూసావా? చిన్నమ్మాయి రత్నమా లేదు, సాక్షాత్తు మహాలక్ష్మి. చిదిమి దీపం పెట్టచ్చు. దానికి బ్రహ్మాండమైన సంబంధం కుదిరిందా? ఎవర్రా అది? భూపతి గారిని వారి కుమారుడు. సాక్షాత్తు కుబేరులు అంటే నమ్ము. వారు ఓడలు, కార్లు, మేడలు. ఇప్పుడు మన గెస్ట్ గా ఉన్నారు. పిక్నిక్ వెళ్ళారు, వస్తారు చుద్దు గాని. సరే మరి పెద్దమ్మాయిని ఎవరిచ్చావు? అదొక తెగ పిల్లరా. 4 ఇంగ్లీష్ ముక్కలు వచ్చును. నో మ్యారేజ్. అంటే పెద్దమ్మాయికి పెళ్లి కాకుండా చిన్నమ్మాయికి? నా ఒళ్ళు మడితే అంతే చేసి పరేస్తాను అంతే. అయితే పనిచేద్దాడా? చెప్పు. మా అబ్బాయి ఉన్నాడా? ఏమిటి నీకు పెళ్ళైందా? అది కాదురా, అప్పుడు శాంత అనే పిల్లని ప్రేమించి అది పెళ్లి చేసుకోవాలంటే విషం తాగి చస్తానని. అదేరా నాయన, అదేనా? వచ్చి నా వ్యాపారం వ్యవహారం అంతా వాడే చూస్తున్నాడు రా. చాలా గట్టి బుర్రలే. అలాగా? ఈ సంవత్సరం వాడు పెళ్లి కూడా చేసేద్దాం అనుకుంటున్నాను. అంటే నీ పోలికేనా? నా ముఖం నాదేమిట్రా, నాకంటే బాగుంటుంది. అంటే తల్లి పోలికనమాట. సరే పెద్దమ్మాయి ఏం చదువుతున్నాను? పెద్దమ్మాయి బిఎస్సి, చిన్నమ్మాయి పియూసి. రేయ్ ఏమిట్రా గట్టిగా ఆలోచిస్తున్నావు? ఆడపెళ్లి వారి చేత అడిగించుకోవాలన్నా? మరి నేను అడుగుతాను. అడుగు. అయ్యా బుచ్చిగాడు గారు, మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇచ్చి 2 పెళ్లిళ్ళు ఒకే పందిట్లో చేద్దామండి సుబ్బిగాడి గారు. రత్న, ఏమిటి ఆలోచిస్తున్నావు? మీరు? నువ్వు చెప్పు. ఏం లేదు, మా నాన్నగారి గురించి మీరేమనుకుంటున్నారో అని. పిల్లలకు మంచి సంబంధాలు చూసి చేయాలన్నదే పాపం వారి ఆశ. ఒకప్పుడు మిమ్మల్ని కాదన్నా, ఇవాళ అవునన్నా. చచ్చ, అవన్నీ నువ్వు చెప్పాలా? ఆయనదే ఉంది, పెద్దవాడు. కాబోయే భార్య నువ్వేమనుకుంటున్నావన్నదే. ఏ మీకు తెలీదా? మీకు మనసిచ్చిన్నాడు. మీరు కోటీశ్వర్లని నాకు తెలీదే. సరే, నేను నిజంగా కోటీశ్వరుని గాక వట్టి ఈశ్వరుని అనుకో. అప్పుడు అప్పుడు నేను పార్వతి. అయితే ఓ పార్వతి, నేను నిజంగా ఈశ్వరుడు. రత్న, ఒకనాడు నువ్వు నాకు అందవేమోనన్న భయం కొద్దీ అబద్ధం చెప్పాను. తీరా నిన్ను అందుకున్నాక నిజం చెప్పకపోతే మోసగాడినవుతానేమోనని భయంగా ఉంది. ఏమిటండి మీరంటుంది? నా తండ్రి ఒక స్కూల్ టీచర్. ఇప్పుడు గడ్డం పెట్టుకు వచ్చిన మనిషి నా స్నేహితుడు వాసు. రత్న, నన్ను క్షమించవు కదూ? ఆడపడకన్నా అదృష్టం. నచ్చినదానా? నీ మనసులో ఊహ ఏమిటో చెప్పనా? ఆ చిలకా గోరింకలు ఎంత సరదాగా ఉంటున్నాయో కదా, ఇక్కడ మనకింద ఆపురించింది కదా అని. అబ్బే,
నేను అలా అనుకోవడం లేదు. ఆ మాత్రం సరదాగా ఉండడం నాకు తెలుసు. అసలు మా రంగడికి ప్రేమలో ప్రైవేట్ చెప్పింది నేనే తెలుసా? ఓహో, నీకు కూడా చెప్తూ. ఏమిటి తాతగారు తమాషాగా మాట్లాడారు? ఏమిటి కదా? కథ ఏమిటంటే ఇలా రా, కూర్చో, చెప్తా. చేయబడండి. ఈ వయసులో మీకు ఇదేం బుద్ధి? బుద్ధికి వయసేమిటి, కోరికకు వయసేమిటి, ప్రేమకు వయసేమిటి, అసలు వాటిని బట్టే వయస్సు పిల్ల. ఏయ్, తోలనాడ కాల కాస్త ప్రేమించి చూడు. ఈ గడ్డాలు మీసాలు చూసి బెదిరిపోతే ఎలా? చూడు, ప్రేమించి చూడు. నీ వయస్సు నా మనసు కలిస్తే. ప్రేమించి చూడు పిల్ల, పెళ్ళాడుదాము మళ్ళా. వయసున్న నాడు ఇలా దొరకలేదొక పిల్ల, వయసున్న నాడు ఇలా దొరకలేదొక పిల్ల. ప్రేమించి చూడు పిల్ల. పట్టే మంచం ఎక్కలేదు, పాలు పళ్ళు మెక్కలేదు. నిన్ను చూచేదాకా ప్రేమంటే తెలియలేదు, నిన్ను చూచేదాకా ప్రేమంటే తెలియలేదు, ప్రేమంటే తెలియలేదు. ప్రేమించి చూడు పిల్లో, పెళ్ళాడుదాము మళ్ళా. ముగ్గు బుట్టాయతల ముడతపడే ముఖం ఇలా, ముగ్గు బుట్టాయతల ముడతపడే ముఖం ఇలా. పొద్దు వాలిపోయే వేళ పొత్తు కుదిరేనే పిల్ల, పొత్తు కుదిరేనే పిల్ల. ప్రేమించి చూడు పిల్లో, పెళ్ళాడుదాము మళ్ళా. కాయలో రుచి లేదే, పండులో పసవేరే. దుఃఖవల దేహమున్నా లెక్కేమి వయసైనా, లెక్కేమి వయసైనా. అత్తగారి పోరు లేదు మా. మనసైన సోకుగాడే వయసున్న కుర్రవాడి, మనసైన సోకుగాడే వయసున్న కుర్రవాడి. సరి అయిన జోడు విడే మనువాడి చూడు నేడే, సరి అయిన జోడు విడే మనువాడి చూడు నేడే. మనసైన సోకుగాడే వయసున్న కుర్రవాడి. లాలే లాలే లలా లాలే లాలే లలా లాలే లాలే లలా లాలే లాలే లలా. ఆగు ఆగు, ఇక గతవేషాలు వెయ్యక్కర్లేదు, రచ్చగంతా చెప్పేశాను. అయితే నీకు ఇదంతా తెలుసా రత్న? ఓ, ఇదంతా ఒక నాటకం అక్క. శ్రీ శ్రీనివాసరావు బహుదూరి వారు నీ కోసం అవతారించారు. కాదు, నీ కోసం. నో నో, నా కోసం. నో నో, మన కోసం, ప్రేమ కోసం. వీరనాయుడు, ఆఖరి మాటగా నేను చెప్పిందే ఖాయం. నువ్వు అలా ఒప్పుకుంటే జీడి మామిడి తోటతో పాటు కోస్తాలో కొబ్బరి తోట కూడా తెచ్చుంటాడు. ఏరే సుబ్బుగా? అయ్యా, నా మాట వింటారా? తెచ్చావా? గుచ్చాబాయి గారు, నన్ను ఇంత వాణి చేసింది మీరు. ఎంత మాట? మీ మాటకి ఎదురు. అయ్యా, నా మాట కాస్త వినండి సుబ్బారెడ్డి గారు. ఏమిటో చూస్తూ చూస్తూ ₹1,00,000 మట్టిలో కలిపేస్తారా? అయినా ఈ భూములు పుట్టలు ఎందుకంటే వేస్ట్. డబ్బు సినిమాలో పెట్టండి, లక్షలు కురిస్తే లక్షలు. రేయ్, ఇదేమిట్రా? ముందు నోదలబో. నువ్వు ఊరుకున్నానా? మరి నేను వస్తా. రొక్కం రెడీ కాగానే తమ జాబు రాయించండి, కాగితం రాసుకుంటా. మరి నేను వస్తా. మంచిది. ₹1,00,000 ఒక ప్లాన్ చెప్తా. నాయుడు నాయుడు, వాడు మాట వినవు, జాగ్రత్త, చెడిపోతావు. రే, మొత్తానికి ఈ ఆస్తిని సరసమైన ధరకు సెటిల్ చేసినందుకు చాలా థ్యాంక్స్. మరి ఏమనుకున్నావు?
ఈ ప్రాంతం మన మాటకి ఎదురలేదు. ఇదంతా మందే. మందే ఉంది, అంతా వారిదే. దయచేయండి దయచేయండి. బాగా జరిగిందా? బ్రహ్మాండంగా జరిగిందండి. నమస్కారం మిట్రా. నేను చెప్పానే శ్రీనివాస భూపతులు వారే వీరు. నా కాబోయే బియ్యంకుడు మా చిన్నమ్మాయి మామగారు, వారి అబ్బాయి వీరు పరమ కోటీశ్వరులు. నీకు హైదరాబాద్ లో 10 మేళ్లుంటే మేళ్ళంతేసి ఓడలే ఉన్నాయి 25 ఆయనకి. నమస్కారం అండి. నమస్కారం. వీడు సుబ్బారాయుడు, నా బాల్య స్నేహితుడు, హైదరాబాద్ లో పెద్ద కాంట్రాక్టర్. చిన్నప్పుడు వీడు నేను స్కూల్ ఎగ్గొట్టి కోతుకొమ్మతులు ఆడుతూ ఉంటే. హైదరాబాద్ లో మీ ఇల్లు ఎక్కడండి? హైదరాబాద్ లో 10 ఉన్నాయండి. అంతేకాదు బాంబేలో 6, ఢిల్లీలో 8 దాందే ఉంది. రోజుకొక ఊరు, పూటకొక ఇల్లు. మా కోటీశ్వర్ల గతి. విజయ్, పెద్దమ్మాయ సారీ మర్చిపోయిందిరా. పెద్దమ్మాయి కాంచనమాల, చిన్నమ్మాయి రత్నమాల. దండం పెట్టమా, దండం పెట్టు. బాబారు బాబారు బాబారు, మీ దయ వల్ల పెద్దమ్మాయి కూడా సంబంధం కుదిరిపోయిందండి. ఎప్పుడు? ఇప్పుడే. ఎవరిస్తున్నారు? మా అబ్బాయికేనండి. వెరీ గుడ్ వెరీ గుడ్. మీ అబ్బాయి పేరు? శ్రీనివాస్. అరే తమ పేరేనండి? శ్రీనివాసరావు. వాసు అంటాం. ఏం చదువుకున్నాడు? ఎంఎస్సి. ఇప్పుడు నా బిజినెస్ అంతా వాడే చూస్తున్నాడు. చాలా పెద్ద బరువులండి. ఓహో, ఏనాటికైనా మీలాగానే కోటికి పడగలెత్తే జాతకం వాడు. చాలా సంతోషం, చాలా సంతోషం. కాంచనా చూడు, ఈ తాతగారు చెప్పిన జ్యోతిష్యం ఫలించిందా లేదా? అది సరే, మరి పిల్లవాడు ఒకరినొకరు చూసుకోవద్దు. వాళ్ళ ముఖం వాళ్ళు చూసుకోవడం ఏమిటండి? అమ్మమ్మ అలానకండి మామగారు, వాళ్ళ మొహాలేనండి చూసుకునేది. నాన్న అమ్మా కొంచెం ఇలారా. నీకెన్నిసార్లు చెప్పాలి నాన్న, నన్ను అడగకుండా సంబంధాలు కుదర్చవద్దని. ఏమ్మా బాయ్ బాగుంటాడమ్మా, తండ్రిని చూసావుగా, లక్షాధికారి. నాకొద్దు, నాకు ఇష్టం లేదు. నేను మాట ఇచ్చేశానమ్మా పెద్దవాడిని. బలవంతాన చేద్దామనా? నూతులో పడి. అమ్మా అమ్మ వద్దు తల్లి, నూతులో పడుద్దమ్మా. సరే వస్తా వస్తా. బాబు గారు మన్నించండి. సుబ్బిగా ఏమీ అనుకోకురా, ఈ సంబంధం కుదరదురా. అదేమిట్రా? వాట్? అమ్మాయికి ఇష్టం లేదుట. పిల్లవాడిని చూడకుండానే? చూసి బాగాలేదన్నా పర్వాలేదు. డాడీ ఒకవేళ ఎవరినైనా లవ్ చేసిందేమో. ఏ తప్పేమిటి? వచ్చబ్బాయి, నీకు తెలియదు, ఇలాంటి విషయాలు సున్నితంగా అడగాలి. నేను కనుక్కుంటాగా ఉండు. చిరంజీవి. డాడీ కాంచనమాల. అదేంటి వద్దంటావేంటి? లేకపోతే సరేనమ్మంటారా? మీకేమన్నా మర్చిపోయిందా ఏమిటి? వాడెవండో. వాడే వీడు, ఆయన మా నాన్నగారు. ఆయన మా అర్థంతరంగా వచ్చారు. మరి నేను ఈ గడ్డం గడ్డం లేకుండా కనిపిస్తే మన రత్న రంగడి పని సున్నా అవుతుంది. అందుకని. అయ్యో, ఇప్పుడు ఎలాగా? పర్వాలేదులే, తేలిక నాలి ఖర్చుకుంటే సరే. నేను చెప్తాగా, నువ్వు అక్కడ వచ్చి ఒప్పుకున్నట్టుగా నటించు. బావగారు బావగారు అన్నమాటేగా. ఇప్పుడు అడగండి మీ అమ్మాయి ఒప్పుకుందా? అడగబోయ్యా అంటుంటే చిత్తం. ఏమమ్మా, ఇష్టమేనా? మీ ఇష్టం నాన్న. చూసారా చూసారా, పిల్లలకి చెప్పే రకంగా చెప్పాలి. కాదు చెప్పదగ్గ వారు చెప్పాలి. బాబుగారు కోటీశ్వరులు, తమ మాట విలువే వేరు. ఏమిరా అలాగేమిటి? పిల్లలు ఇష్టమే కదా మనకు కావాల్సింది. ఆలస్యం ఎందుకు? ముహూర్తాలు పెట్టించుదాం. శుభం.